కండువ మార్చలేడు కానీ ఒకటే నల్ల కండువ వేసుకున్నప్పటికి కూడా పార్టీలకే వత్తాసు వాళ్ళకిండు. ఇలా బీజేపీకి ఓటు వేయండి ఏ పార్టీలో ఉన్నా సరే అని చెప్పేసి పిలుపునిచ్చిండు. అది పార్టీలు ఉన్నట్టు కాదా అని చెప్పి బరాబర్ ఇస్తాం. మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తామంటే కాంగ్రెస్ ఓటు వేయమన్నాం కదా. అవును, తెలంగాణ వస్తుంది, ఇక్కడ జై తెలంగాణ ఉద్యమం వస్తే అక్కడ జై ఆంధ్ర ఉద్యమం మాట్లాడినాం కదా. యూటీ అంటే ఉద్యమం అని చెప్పిండు మా నాయకుడు. మరి వాళ్ళకి సెంట్రల్లో మా సమస్య నీ దగ్గర ఉంది. ఇప్పుడు నీ హాల్కి వచ్చాం, నీ వాయిస్ మా అన్న మా వాయిస్ కావాలన్నావు, నేను నీ దగ్గరకు వచ్చాను. నేను రాకుంటే నా సమస్య పరిష్కారం కాదు కదా, నా వాయిస్ బయటకు వెళ్ళలేదు కదా. రేపు పొద్దున 1,00,000 డప్పులు మా టార్గెట్ 1,00,000, కానీ 1,00,000కు 2 లక్షలు మించిపోతున్నాయి ఆ డప్పులు. మేము ఎట్లా మెయింటైన్ చేయాలని చెప్పి వాళ్ళ గొంతుకలన్నీ బయటకు వస్తున్నాయి. ప్రతి గడప నుండి డప్పు బయటకు వెళ్తుంది. దేనికోసం? ఎస్, న్యాయం కావాలి, మాకు వర్గీకరణ కావాలని చెప్పి వస్తుంది. ఈ చాటింపు చేస్తాం భారతదేశంలో, కనీ వీరి ఎరగని రీతిలో ఈ చాటింపు చేస్తాం. ఆల్రెడీ సుప్రీంకోర్టే మీకు పాజిటివ్గా రెస్పాండ్ అయినాక ఈ చాటింపులు ఎందుకు? మరి దానికి ఇప్పుడు ఎవరికి ఇచ్చారు? రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారులు ఇచ్చారు. అవును, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నామని మేము న్యాయంగా మేము చేస్తామన్నప్పుడు వాళ్ళకు కూడా అడ్డుపడుతున్నారు కదా. ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నారు, ఇప్పుడు అసెంబ్లీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ బట్టి విక్రమార్క కానీ వీళ్ళు ఎవరు దానికి అడ్డుపడుతున్నారు. కొంతమంది కులాన్ని అడ్డు పెట్టుకొని చేసుకున్న దానికి మన సభ జరిగింది, అంతేగాని ఎవ్వరు వర్గీకరణకు అడ్డుపడతలేరు. అవును, రాష్ట్ర ప్రభుత్వం అధికారం ఇచ్చింది కదా, అధికారం ఇచ్చినప్పుడు ప్రభుత్వం చేస్తా ఉంటుంది కదా, చేస్తే ఖబర్దార్. నేను అసెంబ్లీలో మాట్లాడంగా నా అసెంబ్లీ ముట్టాడు, అసెంబ్లీ 10 ముట్టించినాం. మేము వద్దని అంటలేం, ఎవరి గురించి వద్దంటున్నాం చెప్పమంటారు. మాలమా నాయకులు కొంతమంది చేస్తారు కదా, ఎవరి గురించి వద్దంటున్నాం, మేమందరి గురించి న్యాయం కావాలంటున్నాం. 59 కులాల్లో ఇప్పుడు ఒకటే కులము మాల వర్గం ఒకటే, దానికి అడ్డుపడి 59 కులాలకు మేము న్యాయం కావాలంటున్నాం కదా. 59 కులాలను మీరు చెప్తా ఉన్నారు, 36 కులాలు మా వెంటనే ఉన్నాయి, 58 కులాలను వర్గీకరణను కోరుతున్నామని చెప్పేసి ఎంఆర్పిఎస్ నాయకులు చెప్పుకుంటా ఉన్నారు. అదంతా అబద్ధపు ప్రచారాలని చెప్పేసి మాలలు అంటారు. అందుకే రేపు ఈ కమిషన్ ఏర్పాటు చేశారు కదా, పడుతుంది బయట పడుతుంది కదా ఊరింది అనేది. కొన్ని కృష్ణమాది ఏ మీటింగ్ పెట్టినా అన్ని వర్గాలను అన్ని కులాలను ఉపకులాల మీదకి మేము చూపెట్టినాం కదా. మరి మన మాలమాన ఇక్కడ ఏ ఉపకులం ఎంబడి లేదు కదా, వచ్చినాయని చెప్పి దోపిడి కదా, బ్యాగరీ వచ్చింది, కులాలు వచ్చినాయి. అందుకే గద్దర్ ఒక పాట పాడిండు. గద్దర్ అన్న ఒక పాట పాడిండు, ఏమని పాడాడు? హరే బొందలు దొవ్వేటి బ్యాగరక్కురా మనది, సచ్చిన సావులు మోసే మాదిగక్కురా మనది, నీలనుగా పాడే నీరుడక్కురా మనది, బొందలు దొవ్వేటి బ్యాగరక్కురా మనది, డప్పులు కొట్టేది మాదిగక్కురా మనది. అందుకే ఎవ్వరూ అంటలేరని కాదు, అందరూ కోరుకుంటున్నారు. కొంతమంది రూపాయలకు 2%, 1%. ఏదైతే రేపు పొద్దుల వర్గీకరణ అయిపోతే మరి నా ఉన్న పదవికి గండం అవుతుంది, క్రిమిలేయర్ వస్తే నా బాధ అవుతుంది అనే వాళ్ళు ఎంబడి ఉన్నారు తప్ప ఎవ్వరు కూడా వద్దంటున్నారు. దగ్గర ఇక్కడ క్రిమిలేయర్ వల్ల ఎస్సీలకు ఉన్న రిజర్వేషన్కి రేపటి తరంలో ముప్పు ఉంటుంది కాబట్టి మేము అడ్డుకుంటా ఉన్నామని చెప్పి చెప్తాం. అంటే వాళ్ళు మరి ఎవరికి అడ్డుపడతారు, ఎవరికి మరి అది ఇప్పుడు బయటపడ్డారు కదా. ఒక కేపీవీకు ఇవాళ అలా తాత అలా నాయన మొదలుకొని ఇప్పుడు అలా మన్మడి దాకా కూడా మరి వేదిక మీద ఉన్నారు. ఇంకా మాలోళ్ళు దాంట్లో వేరే రావద్దా? మరి మాలోళ్ళు వేరే రాకూడదా? రావాలే కదా. ఇప్పుడు మాదిగల దాంట్లో సర్వీస్ అతను ఆయన ఉన్నాడు, జనరల్గా గెలిచిండు. మరి నేను వర్గీకరణ కావాలంటున్నాను కదా, కోరుకుంటున్నారు కదా. మరి దాంట్లో కోరొద్దు అంటారు, ఎవరు కావాలంటున్నారు? ముందుకు రా. రేపు ఇదే మీ మన ఇదే వేదిక మీదకి వచ్చి పొద్దున్న చర్చ పెట్టండి, కాలేజీ ఈ స్టూడియోలో పెట్టండి, మేము వస్తాం తప్పకుండా. మాల మహాగర్జనలో ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా దిగంబర్ కంబ్లే కావచ్చు, రాజేష్ రేంజర్లతో కూడా మేము మాట్లాడే ప్రయత్నం చేస్తాం. వాళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నాడు, న్యాయబద్ధమైన వర్గీకరణ మేము కోరుకుంటా ఉన్నాం, వర్గీకరణకు మేము అడ్డు కాదంటా ఉన్నాం. అదే ఎట్టుంది, ట్విట్టర్ పోండ్రా అన్నట్టుంది. అడ్డు పడవు, వర్గీకరణ కావాలంటావు, ట్విట్టర్ పోరు అన్నట్టు ఉంది అలా పంచాయతీ. వద్దు మరి నువ్వేం న్యాయం కావాలని చెప్పు, ముంగట పెట్టి నీకు న్యాయమని. ఇప్పుడు నిజంగా నీకేం న్యాయం చెప్పు, నువ్వు వచ్చి కూర్చోమని, నువ్వు చెప్పినట్టు నీ అభిప్రాయం కూడా చెప్పు. కానీ వేదికల మీద పేర్లు పెట్టి మాట్లాడి ఎవరో నువ్వు హైలైట్ కావడానికి వేదిక మీద తూతు అంటున్నారు కాంబ్లే అన్న వ్యక్తిని. ఎస్, రాజేష్ అన్న వ్యక్తి పాటలు కళాకారుడే కదా, నేను కళాకారుడే కదా. మేము ఇక్కడ కూడా వ్యాకరణం తప్పలేదు. రాజేష్ అంటున్నాం, రాజేష్ గారు అంటున్నాం. కానీ నేను మాట్లాడి ఎట్లుండే ఒకసారి వీడియో వినండి. అది కాదు కదా. కొంతమంది మాదిక కళాకారులు కూడా కొంతమంది కళాకారులు బయటకు వచ్చారు. వాళ్ళు ఇప్పుడు యూట్యూబ్ ఛానళ్ళు
వాళ్ళు సొంత ఇల్లు పెట్టుకొని కొన్ని ఆ లాంగ్వేజ్ చేంజ్ అయింది. నేను మాట్లాడలేదు కదా, మా నాయకుడు మాట్లాడలేదు కదా. నేను ఎవరైనా దండోర కళాకారుని అని చెప్తాను, నేను దండోర జాతీయ అధ్యక్షుడు అని చెప్తాను, వాళ్ళు చెప్పలేరు కదా. అందరూ కళాకారులే. పాటను అంటే ఏదైతే కళను ఉందో కళను కళలాగా చూపించకుండా ఇష్టానుసారంగా వాడుతూ ఉన్నారు. మరి ఏదైతే మాలల మీద ఒక మాదిగా కళాకారుడు వాడిన పాటకు ఎప్పుడన్నా మీరు వ్యతిరేకించరా అని చెప్పేసి మేము వ్యతిరేకించాం. ఎందుకు వ్యతిరేకించారు? మేము ఎందుకు వ్యతిరేకించామంటే మా కాన్సెప్ట్ అది కాదు. అందుకే అంటున్నారు కళాకారులు చాలా మంది పుట్టుకొచ్చారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు వందల వేల మంది కళాకారులు పుట్టుకొచ్చారు. ఇలా వాళ్ళకి తెలంగాణ ప్రభుత్వం వాళ్ళని వెంబడి పెట్టుకొని మా మాట మేము చేసింది వ్యతిరేకించొద్దు అని చెప్పి ఒక సారథి పేరు మీద కొంతమంది కళాకారులను అట్లా చుట్టేసింది. ఆ కళాకారులను అట్లా చుట్టేసింది అంటే బయట వాళ్ళ వాయిస్ ఇవ్వకుండా వాడు ఏమైనా చేయండి కోయల వేదిక మీద పాడవాళ్ళ. మేము అందుకే బానిసలారా లెండిరా, బానిసలారా లెండిరా, ఈ బాంచన బతుకులు వద్దురా, బానిసలారా లెండిరా, ఈ బానిస బతుకులు వద్దురా, అడక తింటే మన ఆకలి తీరదు గుంజుకుందామురో, బానిసలారా లెండిరా, ఈ బాంచన బతుకులు వద్దురా, బానిసలారా లెండిరా. అదేవిధంగా గద్దన్న చెప్పాడుగా, అరే బాంచను బాంచేనంటూ గులాపోని దొరనంటూ, బాంచను బాంచేనంటూ గులాపోని దొరనంటూ, ఎన్నాళ్ళు బ్రతికెవురా మాలన్నా నువ్వు ఎదురు తిరగవేమిరో మదిగన్నా, ఎన్నాళ్ళు బతికెవురా మాలన్నో నువ్వు ఎదురు తిరగవేమిరో మదిగన్నా, బాంచను బాంచేనంటూ గులాపోని దొరనంటూ, ఎన్నాళ్ళు బతికెవురా మాలన్నా నువ్వు ఎదురు తిరగవేమిరో అదిగన్నా. నీ సెల్లను నీ తల్లిని అసైతు సై అంటుంటే, ఆ నీ తల్లిని నీ సెల్లెను అసైతు సై అంటుంటే, నీ తల్లిని నీ సెల్లెను అసైతు సై అంటుంటే, రై చిన్నబోయి కూర్చున్నావు మాలన్నా నువ్వు సింహమూలలేవరో మదిగన్నా, చిన్నబోయి కూర్చున్నావు మాలన్నా నువ్వు సింహమూలలేవరో మదిగన్నా, బాంజను బాంచేనంటూ గులాపోని దొరనంటూ ఆత్మగౌరవంగా ఎక్కడ కూడా ఇంకా తిరగలే. అందుకే సమాజం మాది ఓడు తిరగబడితే దున్నపోదు ఎదురు తిరిగితే ఏది ఆగదు. వాళ్ళు వేదికల మీద మాట్లాడి యూట్యూబ్లల్లో అక్కడిక్కడ మాట్లాడి రెచ్చగొట్టినా మాకంటూ ఒక సంస్కారం ఉంది. మేము రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాం, మేము ఈ భారత రాజ్యాంగాన్ని మేము ఎప్పుడు కూడా ఉల్లంఘించాం. నిజంగా అట్లాంటి వాళ్ళే ఇలాంటి ఆరోపణ చేసి మనుషులను రెచ్చగొడుతారు, కానీ మేము ఎక్కడ కూడా వచ్చి మాకు ఒకటే ఎవరు రెచ్చగొట్టిరన్నా చూసావు కదా. వేదికలు ప్రజలు చెప్తారు, మేము చెప్పడు కాదు. నేను చెప్పడు కాదు, ప్రజలే అంటున్నారు అయ్యో ఏంది అని. మాలలు మనవాదులు అని ఉండకపోతే ఈ గొడవలు ఉండకపోతుండే అని చెప్పి బరాబర్ అంటావు. ఇప్పుడు నేను కూడా అంటున్నాను పక్కా మనవాదులే. రాజ్యాంగం సుప్రీంకోర్టులో కొట్టుడు పోగానే నీకు వర్గీకరణ అడ్డొచ్చిందా? ఇప్పుడు వివేక్ అనే వ్యక్తి ఏడున్నాడు? ఆయనకు స్థిరత్వం ఉందా? ఒక ఆత్మగౌరవం ఉందా? ఆయన వెనుక గొర్రె పోయినట్టు కొంతమందిని వెంబడి పెట్టుకుండు. మరి మా నాయకుడు ఒక మంచిల బాటలు కూడా ఇవ్వం, చేసిన కూలి పెట్టుకొని మీటింగ్ రమ్మంటాం, చేసిన కూలి పెట్టుకొని ఒక వాటర్ బాటిల్ తెచ్చుకొని ఇళ్ళకి వెళ్ళి భూవా రొట్టె కట్టుకొని రమ్మంటాం. ఎస్, ఇది సాక్ష్యం కదా. మనవాదులే వాళ్ళు కొంతమంది అంటున్నాం, అందరూ అంటలే కదా. ఇప్పుడు నేను దేవరి ఎంజల్, నా శామరిపేట మండల్, నేను మేడ్చల్ జిల్లా ఉంటాను. ఇప్పుడు నా ఊర్లో 100 మాది ఇండ్లు ఉన్నాయి, 6 మాల ఇండ్లు ఉంటాయి. మా లైన్లో 6 ఉంటాయి, మాదిగలు 100 ఇండ్లు ఉంటాయి. మరి ఎక్కడ కూడా మా మధ్య లేదు కదా, వాళ్ళని అందరం కలిసిమెలిసి ఉంటాం. వివేకాల ఊర్లో పోయి ఒక సావులో పోయి డప్పు బొందకాడ పోయి మట్టి వేసి వచ్చి ఒక బొందకు పోయి ఒక గుండు కొట్టుకునే చరిత్ర ఉందా? ఉన్నదా? లేదు. వాళ్ళు మనవాదులే. ఎదిగిన నాయకత్వం వర్గీకరణకు ఎవరు అడ్డుపడితే వాళ్ళంతా మనవాదులే. ఎస్, కాదని చెప్పమన్నట్టు కట్టుబాట్లు వాళ్ళంతా మనవాదులే. 1,00,000 డప్పులు 1000 గొంతులు అని చెప్పేసి కొత్తగా ఒకటి రూపాన్ని తీసుకొచ్చి ముందుకు రాబోతూ ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు. దేనికోసం ఈ 1,00,000 డప్పులు, ఈ 1000 గొంతులు? 1,00,000 డప్పులు కాదు, 2,00,000 డప్పులు కూడా కదులుతారు. దేనికోసం? మా హక్కులు మేము అంటున్నాము. ఏదైతే ప్రకటన చేసినావో అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నువ్వు వర్గీకరణ చేస్తే మేము విజయ డప్పు కొడతాం, విజయోత్సవ డప్పు కొడతాం, స్వాగతం డప్పు కొడతాం. వర్గీకరణ కాకుండా నీకు సావు డప్పు వినిపిస్తాం. ఎస్, అదే మా చరిత్ర. మాకు అయితే వర్గీకరణ కడ్డేస్తారో వాళ్ళకు సావుకు డప్పు కొడతామని చెప్పి చెప్పారు. అవును, సావు డప్పే కొడతాం. అవును, కేవలం దీని వర్గీకరణకు మాలలే అడ్డస్తురా? ఎస్, మాదిగలు కూడా అడ్డస్తురా అని చెప్పి చెప్తాం.
మాదిగలు ఎవ్వరూ అడ్డుపడలేదు. అడ్డుపడలేదు. ఓకే. ఇప్పుడు మాదిగలు ఎవరు అడ్డుపడరు, మరి వాళ్ళు ఏ ఉద్యమాలలో ఉన్నారో, ఎక్కడ ఉద్యమాలు ఉన్నారో ప్రజలు గ్రహిస్తారు కదన్న. ఓకే. ఇప్పుడు ప్రజలు గ్రహిస్తున్నారు. ఇప్పుడు ఎన్వై అశోక్ అన్న వ్యక్తి వ్యతిరేకిస్తున్నాడు. ఎన్వై అశోక్ ఏట జెండా పట్టుకొని ఉరికి ఉద్యమాలు చేసిన చరిత్ర ఉంది. ఓకే. ఎవరన్నా వ్యతిరేకిస్తున్నారంటే కృష్ణమాదిగ నాయకత్వంలో పనిచేసి కొంతమంది అటు ఇటు కానులు కొంతమంది అది కూడా ఇప్పుడు అందరు కూడా మా నాయకుడు కృష్ణమాదిగాని అంటున్నారు. అన్న కృష్ణమాదిగ ఏం చేయలేదు అనుకుంటే ఒకటి చెప్తాను. ఇలా ఒక నరసింహారెడ్డి ఒక రెడ్డి పేరు వచ్చింది, ఒక ముదిరాజుకు ఒక ముదిరాజు వచ్చింది, ఒక గౌడు వచ్చింది, రెడ్డికి వచ్చి మరి ఇలా నా జాతికి ఎక్కడో అంటుముంటురా అని దూరం ఉంచిన ఈ అగ్రవర్ణాలకు ఇలా ఎస్ ఒక నరసింహారెడ్డి అనే వ్యక్తికి ఎంత గౌరవం దక్కిందో, ఒక నరసింహ గౌడికి ఎంత పేరు దక్కిందో, ఒక ముత్యాలు ముదిరాజుకి ఎంత పేరు దక్కిందో, ఎస్ నా అశోక్ మాదిగకి అంత గౌరవం వచ్చింది కదా. నా కులాన్ని ఇలా సమాజంలో చూస్తున్నాం కదా. మరి సమాజానికి ఎట్టి చేసి మట్టి మోసి చెప్పులు కొట్టి డప్పులు కొట్టి ఎట్టి చేసిన చరిత్ర మాదిగోళ్ళది కదా. మాదిగోళ్ళమంటారు, దూరముండుమంటారు, నీళ్ళు జల్లుకుంటారు, దూరముండుమంటారు, మాదిగొల్ల మండి మేము, మీ అందరిలా పుట్టినొల్ల మండి మేము, మాదిగొల్ల మండి మేము, మీ అందరిలా పుట్టినొల్ల మండి మేము, మాదిగోళ్ళమంటారు, మమ్ము తెలియకుంటారు, మాదిగోళ్ళమంటారు, మమ్ము తెలియకుంటారు, నీళ్ళు జల్లుకుంటారు, దూరముండుమంటారు, మాదిగొల్ల మండి మేము, ఈ అందరిలా పుట్టినొల్ల మండి మేము. మా పుట్టుక మూలమంత కృతాయుగన పుట్టింది, మా పుట్టుక మూలమంత కృతాయుగన పుట్టింది. వశిష్ఠునికి పుట్టింది అరుంధతి అయ్యలార, మాదిగొల్ల మంది మేము, మీ అందరిలా పుట్టినొల్ల మంది మేము, మీ అందరిలా పుట్టినొల్ల మంది మేము. అరుంధతి ఒక మాదిగ బిడ్డ కదా. ఎవరైనా ఎవరిని చూడవలసిందే, అరుంధతిని చూడవలసిందే. ఆకాశంలో ఉన్న అరుంధతిని చూడవలసిందే. కానీ మరి మాలోళ్ళు చూడకుండా ఉంటారా? చూస్తారు. మరి ఆమె ఎవరు? మాది మరి ఒక ఆడబిడ్డనే కదా. అంటే మాలలు మాదిగలను వ్యతిరేకించినట్టే కదా. మాలలు మాదిగలను వ్యతిరేకిస్తూ ఉన్నారు. వ్యతిరేకిస్తే అరుంధతిని ఎట్లా చూస్తారు? ఎస్, ఫ్రీగా వస్తుంది అంత అందరూ వస్తాం. ఓకే. కుటుంబంలో ఒక పంచాయతీ ఉందంటే డైరెక్ట్ గాడ ₹1 వస్తుంది బిడ్డ అంటే పిల్ల పుట్టుకొస్తారు. అరే కడపకు ₹1 అంటే వాళ్ళు రారు. మరి వర్గీకరణ అనేది ఇది ఒక ఆస్తి పంపకం. ఓకే. ఇది ఆస్తి పంపకం కాబట్టి వాళ్ళు తిని ఈ కాలే కుదిరి మళ్ళీ దానికి అడ్డుపడకుండా ఏం చేస్తారు బ్రదర్స్?